ఏదైనా వివాహాది శుభ కార్యక్రమాలు కావచ్చు, లేదా పూజాది కార్యక్రమాలు ఏవైనా తోరణాలుగా మామిడాకుల్ని కడతాం. మంగళ తోరణాలుగా మామిడాకుల్ని ఎందుకు వినియోగిస్తాం? ఇంటికి తోరణాలు కట్టే సమయంలో అనేక సందర్భాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలైనప్పుడు ఒక ప్రత్యేక వర్గం, పండుగలు అయినప్పుడు మరొక ప్రత్యేక వర్గం. రెండు వేరే వేరే. శుభకార్యం మనకు సంబంధించింది, పండుగలు అందరితో పాటుగా మనం నిర్వహించుకునేవి. రెండు సందర్భాల్లో కూడా ఇంటికి మనం మంగళ తోరణాలు కడతాం. ఆలయాలలో స్వామివారి సన్నిధానంలో కళ్యాణం చేసే సమయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ అనే సంకల్పాలు కొన్ని వస్తాయి. నిత్యోత్సవ, వారోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాది, అక్కడ నిత్యోత్సవం, అక్కడ నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనే ఒక మాట కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఏ ఇంటికి అయితే ఎల్లప్పుడూ పచ్చని మామిడి ఆకుల తోరణం ఉంటుందో ఆ ఇంట్లో ఎల్లవేళలా శుభకార్యాలే. ఇంట్లోనికి వచ్చేటటువంటి నెగటివ్ ఎనర్జీని నియంత్రించేటటువంటి శక్తి మామిడి ఆకుకు ఉంది. కాలుష్య నిరోధన లేదా కాలుష్య నిరోధక శక్తి ఈ ఆకుకే ప్రత్యేకం, నిరోధించేటటువంటి స్వభావం ఉంది. కనుక మామిడాకుల్ని మంగళ తోరణంగా ప్రధాన ద్వారానికి మనం కడుతూ ఉంటాం. ప్రధాన ద్వారానికి మాత్రమే కాకుండా లోన ఉండే గుమ్మాలకు కూడా కట్టుకోవాలి. ఎక్కడైతే మనం దేవుడి పూజ చేస్తున్నామో అక్కడ ప్రత్యేకంగా అమర్చుకోవాలి. ఇంటి మొత్తానికి దేవుణ్ణి పూజించేటటువంటి గది లేక ఆ షెల్ఫ్ చోటు అది ఎంత ప్రత్యేకం కదా, కనుక అక్కడ తప్పనిసరి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మామిడాకులు మాత్రమే కాకుండా ఇంటికి వేపాకు కూడా కడతారు. ఇంట్లో ఎవరికైనా అమ్మవారు ఇబ్బంది కలిగించినప్పుడు, లేదా పొంగు ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు, అంటు వ్యాధులతో ఇంట్లోని వారు బాధపడుతున్నప్పుడు, ఆషాఢ మాసంలో ఇంటిలో అమ్మను పూజించే సమయంలో, అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక సందర్భాలలో వేపాకును మనం వినియోగిస్తాం. ఇంటిలో వివాహం కానటువంటి అమ్మాయి అబ్బాయిలు ఉన్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళకి పెళ్లి కావట్లేదండి అనేటటువంటి వారు తంత్ర సాధనలలో అంతర్భాగంగా రావి ఆకులను ప్రధాన ద్వారానికి ఇరువైపులా గురువారం నాడు వేలాడదీస్తే, 5 గురువారాలు ఇలా వేలాడదీసి గురు చరిత్ర పారాయణం చేస్తే ఆ ఇంట్లో తప్పకుండా వివాహం అవుతుంది అనే ఒక ప్రమాణం. రావి చెట్టు విష్ణువుకు ప్రతీక. ఇలా అనేక సందర్భాలలో మనం ప్రధాన ద్వారానికి రావాకు కావచ్చు, వేపాకు కావచ్చు, మామిడాకు కావచ్చు అలంకరిస్తూ ఉంటాం. మామిడాకు మట్టుకు సర్వే సర్వత్రా మంగళకరం, ఇది శాస్త్ర ప్రమాణం.